పర్యాటక మహాశైలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని పోతన రోడ్డులో విరాజిల్లుతున్న 23 సంవత్సరాల క్రితం పూజ్య గురుదేవులు జ్ఞానబ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి కరకమలముల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగి 23 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి వత్సరము మేము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని వార్షికోత్సవ వేడుకలను కలుపుతూ ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటూ ఉంటాం. కాజీపేట, హనుమకొండ, వరంగల్ నగరాలకు సంబంధించిన త్రినగరి ప్రజలందరూ ఉదయం ప్రాతకాలంలోనే శ్రీకృష్ణ స్వామి దర్శనం కోసం పరుగులెత్తుతూ వస్తారు. ఆబాల గోపాలం బాలకృష్ణుని వేషాలు వేసుకుని ఇక్కడికి విచ్చేసి పరమానంద భరితులైపోతూ ఉంటారు. నిజానికి మా గురుదేవులు చెప్పినట్లుగా వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. పరమాత్మ శ్రీకృష్ణుడు మన బరువులు దించడానికి అవతారమెత్తిన అవతార పురుషుడాయన. గోపికలందరూ స్వామి ఇటు రావయ్యా అని పిలిచి మా నెత్తిలో ఈ కుండలను పెట్టవయ్యా అంటే అమ్మా మీ నెత్తిలో కుండలను పెట్టను అంటాడు. అదే గోపికలు నదికి వెళ్లి నీళ్లు తీసుకుని కడవలలో వస్తే అయ్యా ఈ కడవలను మా నెత్తి మీద ఉన్న కడవలను దించుతావా అంటే దించుతానంటాడు. అంటే పరమాత్మ నెత్తి మీద ఉన్న బరువులను దించేవాడు గాని నెత్తి మీద బరువులను పెట్టేవాడు కాదు. ఆ గోపికలు చిన్ననాడే గ్రహించారు కాబట్టి ఆ గోపికలు స్వామివారి సేవలో తరించిపోయారు. మహర్షులకు ఋషులకు అందని మోక్ష ప్రాప్తి ఆ గోపికలకు ప్రసాదించాడు శ్రీకృష్ణ పరమాత్మ. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం. ఈ వాక్యంలో కంస చానూర మర్దనులను అనేటువంటి వారిని సంహరించడానికి అవతారం ఎత్తాడని చెప్పుకుంటాం. కానీ అలాంటి రాక్షసులందరినీ దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడు నా కృష్ణ పరమాత్మ. మహాభారతంలో భగవద్గీత తన నాలుక నుండి వెలువడినటువంటి అర్జునుణ్ణి ఉపాధిగా చేసుకుని మనందరికీ కర్తవ్య నిర్వహణలో మనం ఏం చేయాలో మొత్తం బోధించాడు. యావత్ ప్రపంచమంతా ఇటీవలి కాలంలో సోవియట్ రష్యా, అమెరికా లాంటి దేశాలలో న్యాయస్థానాలలో ఏ వ్యాజ్యం వచ్చినా మన భగవద్గీత మీద ప్రమాణం చేయించి చెబుతున్నారంటే మన సంస్కృతి ఎంతగా విరాజిల్లుతున్నదో లోకమంతా చూస్తూ ఉన్నది. మనం కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతార లీలలను మనస్సులో ఉంచుకొని ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నుల సురబులాన మంజులవాణి. గోపికలందరూ యశోదమ్మ దగ్గరకు వచ్చి అమ్మా నీ బాలకృష్ణుని చేష్టలను భరించలేమమ్మా, మా నుండి కాదమ్మా అంటూ మొరపెట్టుకుంటే ఏమిటే నా కొడుకు చేసింది ఏమిటే అంటే ఆడంజని మీగడజని పెరుగోడగని సుతుడు ద్రావి ఆకడలు వీరింటని సుతుండిడ వారికి వీరికి దొడ్డ వాదయ్య సతి. అమ్మా నీ కుమారుడు ఇంట్లో పాలు తాగుతున్నాడు, ఆ కడవలు తీసుకొచ్చి ఇంకొకరు ఇంట్లో పడవేస్తున్నాడు, వారికి వీరికి తగబోతుందమ్మా, మేమేం చేయాలమ్మా అన్నాడు. అట్లాగే మా ఇళ్లలో ఉన్న పాలు పెరుగు ఉండనియడమ్మా, నీ కుమారుడు చిందరవందర చేస్తున్నాడమ్మా, ఈ చేష్టలను మేము చూడలేమమ్మా అని యశోదమ్మకు మొరబెట్టుకుంటే అమ్మా చూసావా నేను ఇక్కడే నీ ఒడిలోనే ఉన్నాను కదా, నేనేమన్నా వెళ్ళానా అమ్మా బయటకి? అవునురా నువ్వు వెళ్ళలేదు నాయన. అంతటా ఉంటాడు, ఎక్కడా కనిపించకుండా ఉంటాడు. భక్తులకు కనిపిస్తాడు, భక్తుడి కాని వానికి కనిపించడు. ఒక గోపిక నిన్ను పట్టుకుంటాను, నేను దొరకబడతాను, యశోదమ్మకు అప్పచెప్తానంటే సరే అని ఆ గోపిక భక్తికి పట్టుకుంటే వశుడయ్యాడు. నేనే పట్టుకున్నానని విర్రవీగేసరికి యశోదమ్మ దగ్గరికి వెళ్లేసరికి ఇలా పట్టుకున్న స్వామి జారిపోయి యశోదమ్మ ఒడిలో పడ్డాడు. శ్రీకృష్ణ బాల్య క్రీడలన్నీ మన బిడ్డలకు చిన్నతనంలోనే నేర్పించి ఆ బాల్య క్రీడలు ఆ బిడ్డలకు మనం ఆ కథల రూపంలో చెబుతూ ఉంటే పిల్లలు పరమానంద భరితులవుతారు. పరమాత్మ అవతార పరిసమాప్తిలో ఉద్ధవునితో పలికినటువంటి విషయాలు, మైత్రేయుని ద్వారా చెప్పినటువంటి విషయాలు వింటే నాయన మైత్రేయ ఋషులకు సాధువులకు నేనెవ్వరికి కనిపించాను నాయన, వారి భక్తికి వశుణ్ణి కాను నేను. సంవత్సరాంతం వాడు ఒక్క పొద్దులు ఉండి నాకు నిష్ఠతో పూజలు చేసినా నేను వాడి వశం కాను. కేవలం ఏ భక్తుడైతే నా కోసం పరితపిస్తాడో, నా కోసం కన్నీరు పెడతాడు, స్వామి నువ్వు లేకుండా మేము లేము, నువ్వు కనిపించకుంటే మేముండం, నువ్వే మాకు దిక్కని అంటారో వారి దగ్గరికి పరిగెత్తుకొని పోతానయ్యా నేనని మైత్రేయుని ద్వారా ఉద్ధవునికి చెప్పినటువంటి నీతి మనకు తెలుసు.
హరివార్తలిరుగు వారికి హరిపదములు తలచు వారి కనబరతంబున్ హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా అని సుఖబ్రహ్మ ద్వారా చక్కటి పద్యాన్ని మన బమ్మెర పోతన భాగవతం ద్వారా వినిపించాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. చిన్న పద్యం ఎవ్వడు చదివినా మొత్తం సృష్టి అంతా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. హరిమయము కాని ద్రవ్యము సృష్టిలో ఇసుమంతా లేదు అని చిన్న పద్యాన్ని మన తెలుగుల పోతన భాగవతంలో వివరించిన తీరు ఆ ఒక్క పద్యం చాలు మనం తరించిపోవడానికి. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేష చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాదు వీక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదైత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదలామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతిలేని పదములు పాద పముల పాద పఠలమనగా. కలియుగ మానవుడు ఆ పోతన చెప్పిన ఈ 4 వాక్యాలు వింటే వాని జన్మ తరించిపోతుంది. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేష. మా కలియుగ మానవుడి చెవులలో శ్రీకృష్ణ నామ స్మరణ లేదో వాడి చెవులు కొండల బిలములు కమలాక్షు పూజకు కాని హస్తంబులు. కృష్ణాష్టమి పురస్కరించుకొని జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా కృష్ణుని ఆలయంలో భక్తుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు తులసీ దళాల వాసన చూడలేని ముక్కు పంది ముక్కుతో సమానమని చెప్పాడు ఆయన. భాగవత పోతన బమ్మెర పోతన సహజ పండితుడు మనకు భాగవతం ద్వారా అందించి శ్రీకృష్ణ లీలలను అత్యద్భుతంగా వీణుల విందుగా మనకు అందజేసిన ఆ స్వామి లీలలు ఎన్నని చెప్పుకుందాం. ఎన్ని లీలలు ఆయన ద్వారా దశమస్కందం చదివితే చాలు, ఒక్క పద్యం చదివితే చాలు మనం తరించిపోవచ్చు. ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు ద్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరిమిన కోడలు మృచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఇట్లాంటి పద్యములు ఎక్కడ దొరుకుతాయండి? ఏ హరినామ సంకీర్తన ద్వారా మనకి భక్తి లభిస్తుందండి? ఆ పోతన ద్వారా మనకు లభించింది. ఇటువంటి విష్ణు కీర్తనములు ఉన్నటువంటి ఆ పోతన గ్రంథాన్ని భాగవతాన్ని మనం చదువుతూ శ్రీకృష్ణ పరమాత్మ బాల్య క్రీడలను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన అర్ధరాత్రి జన్మించాడు. ఆయన జన్మించిందంతా చెరసాలలో. మీకు తెలుసు, ఆయన ఒక్కసారి జన్మించాడంటే చెరసాల తలుపులన్నీ తెరుచుకొని పోయాయి. ఒక్కసారి ఆయన మనస్సులోకి వచ్చాడంటే మనకున్నటువంటి బంధాలన్నీ పటపటా తెగిపోతాయి అని ఆ భాగవతంలో చెప్పడం జరిగింది. మా గురుదేవులు చెప్పారు, స్వామి ఎంత ప్రార్థన చేసినా నువ్వు కనిపించవేమయ్యా, నా మనసొక్క చిన్న గది అది నీకే సరిపోతది, నీ పాదం మోపగనే అది బ్రహ్మాండమంతైతది. పరమాత్మ, నా మనసొక్క చిన్న గది, ఆ గదిలో నువ్వే ఉన్నావు, నా మనసొక్క చిన్న గది అది నీకే సరిపోతది, నీ పాదం మోపగనే అది బ్రహ్మాండమంతవుతది. మది ఊహలు పరచిన వెన్నెల అది ఊరేగించే ఉయలనెక్కి పల్లకిలో విహరించగరావా మాధవ అని గురుదేవులు చెప్పినటువంటి చైతన్య గీతలు చెవులలో మారుమ్రోగుతూ ఉంటాయి. ఆ పరమాత్మ లీలలు ఎన్నని చెప్పుకుందాం. ఈ 4 మాటలు వినే అదృష్టాన్ని ఆ పరమాత్మ సమక్షంలో నాకు అందజేసినందుకు ఆ పరమాత్మ పాదాలకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.